హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానూస్ కిచెన్ వరల్డ్. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి ఈ పద్ధతిలో చేసుకుంటే ఒక 10-15 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. జలుబులు దగ్గులు ఉన్నప్పుడు నోటికి ఏమి తినబుద్ధి కాక అన్నం సరిగ్గా తినరు కదండి. ఆ టైంలో ఇలా పుల్లగా కారంగా గోంగూర పచ్చడి చేసి పెట్టండి. 4 ముద్దలు ఎక్కువే తింటారు. ఈ పచ్చడి కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు మెంతులు వేసుకొని దోరగా వేపుకోండి. మెంతులు మనం తీసుకునే గోంగూర క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తాయి. మెంతులు కాస్త దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఎండుమిరపకాయలు కూడా కారానికి తగినట్టుగా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. నేను ఒక 50 గ్రాముల వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. నేను తీసుకున్న గోంగూర క్వాంటిటీకి ఈ కారం సరిపోతుంది. మీరు మీ కారానికి తగినట్లుగా ఎండుమిరపకాయలు తీసుకొని ఫ్రై చేసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి. ఈ ఆయిల్లో నీట్గా వాష్ చేసి కడిగి ఆరబెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న గోంగూర నా చేత్తో పట్టుకుంటే గట్టిగా 2 గుప్పుళ్ళు అయిందండి. అంత క్వాంటిటీ ఉన్న గోంగూరకి నేను ఒక 50 గ్రాముల వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నా. ఈ గోంగూరని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. గెరిటితో అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఫ్లేమ్ని మీడియం టు లోలో పెట్టుకోండి. ఈ గోంగూర ఆయిల్లో కలిసేలాగా మంచిగా కలుపుకొని ఈ ప్యాన్కి మూత పెట్టుకొని మగ్గపెట్టుకోండి. ఈ గోంగూర మగ్గేలోపు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి మనం దినుసులు. ఆ దినుసుల్ని మిక్సీ పట్టుకుందాం. ఈ దినుసులన్నీ మిక్సీ జార్లో వేసుకొని చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసుకోండి. గోంగూర పులుపు ఉంటుంది కానీ ఆ పులుపు సరిపోదండి. కొంచెం చింతపండుని యాడ్ చేసుకోండి. దీంట్లోకి రుచికి తగినట్లుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కళ్ళుప్పుని యాడ్ చేస్తున్నా. ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఇంకొకసారి మిక్సీ పట్టి పక్కన ఉంచుకోండి. ఈలోపు మనకి గోంగూర కూడా చక్కగా మగ్గిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఏదైనా ఒక గెరటి తీసుకొని కాస్త కచ్చా పచ్చాగా స్మాష్ చేసుకోండి. ఈ గోంగూరని ఇంకా మనం మిక్సీలో వేయమండి. ఈ గోంగూరలో ముందుగానే మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకొని గోంగూరలో కలిసేలాగా కలుపుకోండి. ఈ కారం గోంగూరకు అంతా కలిసిన తర్వాత ఉప్పు కారం సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని దీనికి పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకుని అవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక గుప్పుడు కరివేపాకు, చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ బాగుంటుందండి గోంగూర పచ్చడిలో, స్కిప్ చేయకండి. ఈ పోపులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని యాడ్ చేసుకుని ఫ్లేమ్ని లోలో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ నూనెలో మగ్గనివ్వండి. గోంగూర ఉడికించేటప్పుడు కూడా మనం వాటర్ ఏమీ వేయకుండా ఆయిల్లోనే మగ్గపెట్టాం కదండి. ఇంకా ఏమైనా చెమ్మ ఏమైనా మిగిలింటే ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఆ చెమ్మ కూడా పూర్తిగా పోతుంది. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అందుకని ఇలా 2 నిమిషాలు మగ్గనించి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఈ ప్రాసెస్లో కనుక గోంగూర పచ్చడి చేసుకుంటే 10-15 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.